నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బాపట్లలో మహిళా రైతు కూలీల సాంస్కృతిక ప్రదర్శన. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం. ఇంటి పన్ను పెంపుపై వామపక్షాల ఆగ్రహం. విశాఖలో నిరసన ప్రదర్శన. అధికార పార్టీ తీరుపై విజయవాడ బీజేపీ నేత ఆగ్రహం. అత్యుత్సాహం అంత మంచిది కాదని హితవు. కదిరిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. 700 బస్తాల బియ్యం స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా బాపట్లలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. రైతు కూలీలు, పేదల సమస్యలపై ఈ కార్యక్రమం జరిగింది. అనేక గ్రామాల్లో తాగునీరు లభించడం లేదని, లీటర్ల రూపంలో పేదలు సైతం తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో మేకల ప్రసాద్, మువ్వల పల్లవి తదితరులు పాల్గొన్నారు. పాట రూపంలో వినిపిస్తారు. నల్లమడవాగు నన్నే విరిసిందిరా, బాపట్ల అభివృద్ధికి పోరు చేయమందిరా, కూలి నాలి రైతులతో కదం దొక్కమందిరా. నల్లమడవాగు నన్నే విరిసిందిరా, బాపట్ల అభివృద్ధికి పోరు చేయమందిరా, కూలి నాలి రైతులతో కదం దొక్కమందిరా. నల్లమడవాగు నన్నే విరిసిందిరా, బాపట్ల అభివృద్ధికి పోరు చేయమందిరా, కూలి నాలి రైతులతో కదం దొక్కమందిరా. నల్లమడవాగు నన్నే విరిసిందిరా, బాపట్ల అభివృద్ధికి పోరు చేయమందిరా, కూలి నాలి రైతులతో కదం దొక్కమందిరా. బాపట్ల అభివృద్ధి ఉరుకుతున్నదంటరా, బాపట్ల అభివృద్ధి ఉరుకుతున్నదంటరా. గ్రామాల్లో పేదలు ఆకలితో దస్తుంటే, గ్రామాల్లో పేదలు ఆకలితో దస్తుంటే, తాగునీరు కరువాయే లీటర్ల కొనుడాయే, తాగునీరు కరువాయే లీటర్ల కొనుడాయే. ప్రాణదారుల కూడా అక్కసాని కంటినాది. నల్లమడవాగు నన్నే పిలిచిందిరా, బాపట్ల అభివృద్ధికి పోరు చేయమందిరా, కూలి నాలి రైతులతో కదం దొక్కమందిరా. గ్రామాల్లో ఆసుపత్రులు నిర్మించరేమి, గ్రామాల్లో ఆసుపత్రులు నిర్మించరేమి. పేదలకి వైద్యం ప్రభుత్వాల బాధ్యతే, పేదలకి వైద్యం ప్రభుత్వాల బాధ్యతే. సర్కారు ఆసుపత్రి కాసులే కొరతాయే, సర్కారు ఆసుపత్రి కాసులే కొరతాయే. డాక్టర్లే ఉండరాయే, స్కానింగే ఉండదాయే, డాక్టర్లే ఉండరాయే, స్కానింగే ఉండదాయే. మరణాలే మనిషికే సర్కారు వైద్యమా. నల్లమడవాగు నన్నే పిలిచిందిరా, బాపట్ల అభివృద్ధికి పోరు చేయమందిరా, కూలి నాలి రైతులతో కదం దొక్కమందిరా. సాగునీటి కాల్వల్లో పూడునే తీయరాయే, సాగునీటి కాల్వల్లో పూడునే తీయరా. కడప జిల్లా రాయచోటిలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు బీజేపీ అడ్డుపుల్ల వేయడంపై అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా బాపట్లలో ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ మీడియాతో మాట్లాడారు. భారత తొలి స్వాతంత్ర సమరయోధుడిగా టిప్పు సుల్తాన్ కిలో గంధకానికి సరిపడా గన్ పౌడర్ను జోడించి 2 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఖచ్చితంగా ఛేదించిన గనుడన్నారు. మరాఠలు, నిజాం రాజులు సహకరించకపోవడం వల్ల సుదీర్ఘ పోరాటంలో తన కుటుంబాన్ని దేశం కోసం అర్పించి ప్రాణత్యాగం చేశాడన్నారు. అటువంటి దేశభక్తుడి మతముద్ర వేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో స్టాన్లీ విమల్ కుమార్, మహబూబ్ జానీ, అశ్విని కుమార్, మానుగుంట్ల సుబ్బారావు, ఖాదర్ బేగ్, కాజీ ఖలీలుల్లా ఖాన్, అరిఫ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. తొలి స్వాతంత్ర సమరయోధులు, ఆనాడు శాస్త్ర సాంకేతిక రంగంలో మాకు తిరుగులేదని ప్రపంచం మొత్తం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా వెలుగెందుతూ ఎందరనో దురాక్రమణకు గురి చేసిన బ్రిటిష్ వారిపై ఆయన పోరాటాన్ని ప్రకటించి కేవలం కిలో గంధకానికి గన్ పౌడర్ని జోడించి 250 సంవత్సరాల క్రితమే 2 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతము ఖచ్చితంగా ఛేదించగలిగే ఒక క్షిపణిని తయారు చేసి బ్రిటిష్ వారిని ఆశ్చర్యానికి గురిచేసి వారిని ఓడించినంత పనిచేసిన టిప్పు సుల్తాన్ మరి ఆనాడు మరాఠా రాజులు, నిజాం రాజులు సహకరించి ఉంటే తప్పకుండా బ్రిటిష్ వారిని ఓడించగలిగేవాడు. మరి ఆయన తన రాజప్రసాదానికి ఒకవైపు శ్రీరంగనాథ స్వామి ఆలయం, మరోవైపు మసీదును ఏర్పాటు చేసుకొని మసీదులోని
అజాకు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుందో శ్రీరంగనాథ స్వామి ఆలయంలోని హారతికి కూడా అలాంటి ప్రాధాన్యత ఉండే ఒక గొప్ప మత సామరస్యవాది 250 సంవత్సరాల క్రితమే రైతు రుణమాఫీని ప్రకటించినటువంటి గొప్ప పరిపాలకుడు. మరి ఆయన బ్రిటిష్ వారితో పోరాటం చేసి తన సర్వస్వాన్ని, ఆస్తుల్ని, రాజ్యాన్ని, కుటుంబీకుల్ని, సర్వస్వాన్ని కోల్పోయి ఆ యొక్క పోరాటంలో అసూలు బాపినటువంటి స్వాతంత్ర సమర అమర వీరుడు టిప్పు సుల్తాన్ని మీరు ఒక ముస్లిం వాదిగా మీరు చిత్రీకరించడం చాలా ఘోరమైన శోచనీయ విషయం. ఆయన గొప్ప మత సామరస్యవాది, గొప్ప దేశభక్తుడు. మరి అటువంటి వ్యక్తికి మీరు ఈ విధంగా ముద్ర వేసి కడప జిల్లాలోని రాయచోటిలో ఆయన విగ్రహాన్ని మరి అక్కడ స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేయదలిస్తే మీరు ఈ విధంగా మతవాదిగా ముద్ర వేసి అడ్డుకోవటం చాలా దారుణమైన విషయం. మీరు ఈ భారతదేశాన్ని హిందువులు ముస్లింగా విభజించడమే మీ ఎజెండా, అంతే తప్ప దేశాభివృద్ధికి మీరు ఏనాడు సహకరించలేదు. మత రాజకీయాల్ని మీరు చేసుకొని ఈ హిందూ ముస్లిం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవాలి, సీట్లు సంపాదించుకోవాలనే వైఖరిని ఇప్పటికైనా పక్కన పెట్టండి. మీ వైఖరి ఏదన్నా ఉంటే మేము దేశానికి అభివృద్ధి చేస్తాం, ఆ కార్యక్రమాలు చేస్తాం, ఈ కార్యక్రమాలు చేస్తాం, సంక్షేమం చేస్తామని చెప్పి ఓట్లు అడగండి తప్ప ఈ విధమైన రాజకీయాలు చేయడం సరికాదు. అలాగే దేశభక్తుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ భారత మాత నుదిటిన చెదిరిపోని ఒక విప్లవ తిలకం టిప్పు సుల్తాన్ అని చెప్పి ఈ సందర్భంగా మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి తెలియజేసుకుంటున్నాం. భారత తొలి స్వాతంత్ర సమరయోధులు ఆనాడు శాస్త్ర గుంటూరు జిల్లా బాపట్లలో జయగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షులు వట్టికోటి రామారావు గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త బస్టాండ్ సెంటర్ జయగౌడ ఉద్యమం కార్యాలయంలో ఉద్యమ సంఘం అధికార ప్రతినిధి మురళీగౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజా సంక్షేమం కోసం రామారావు గౌడ్ 18 సంవత్సరాలుగా పాటుపడుతున్నారన్నారు. తాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేయడం దేవుడిచ్చిన వరమన్నారు. కార్యక్రమంలో నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో జయగౌడ ఉద్యమంలోకి అడుగుపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా జయగౌడ ఉద్యమ నాయకులకు కానీ జయగౌడ ప్రజలకు కానీ బీసీ బలహీన వర్గాల ప్రజలకు కానీ విన్నవించుకునేది ఏంటంటే, సంవత్సరం పైన పడే కొంది కొంత పెద్దరికం వచ్చేసి కొంత నాయకత్వం తగ్గుతూ ఉంటుంది. మరి కొత్త నాయకులు పుట్టుకు రావాలని నేను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి ఒక పదవి తీసుకున్నాక ఆ పదవికి న్యాయం చేయటం అనేదే మా బీసీ బడుగు బలహీన వర్గాల లక్ష్యం, జయగౌడ ఉద్యమ లక్ష్యం అని, మరి వట్టికోటి రామారావు గౌడ్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, అందరి దేవుళ్ళు అందరి దేవతలు కులమతాలకు అతీతంగా ఆ దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. బాపట్ల పట్టణంలో బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి గారి ఆధ్వర్యంలో జయగౌడ వ్యవస్థాపకులు, నాయకులు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి వట్టికోటి రామారావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడంలో మరి బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు ఎంతో ముందుండి నడిపిస్తూ ఇక్కడ అందరినీ ఏకదాటిగా ఒక సంఖ్యాభావంతో జయగౌడ నాయకులకు ఏ కష్టం వచ్చినా ముందుండి తనందు శైలితో స్నేహభావంతో మరి వట్టికోటి రామారావు గారు జయగౌడ సంఘీయులకి ఎటువంటి ఆపద వచ్చినా ముందు నడిపిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వట్టికోటి రామారావు గారి జన్మదిన వేడుకలు జరపడంలో మన బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు ఉప్పల మురళి గారికి, అలాగే వట్టికోటి రామారావు గారికి జన్మదిన వేడుకలు తెలుపుకుంటూ జాతీయ అధ్యక్షులు అయినటువంటి వట్టికోటి రామారావు గారు ఇలాంటివి ఎన్నో వేడుకలు జరుపుకోవాలని. ఇక వికలాంగుల కోసం ముఖ్యమంత్రి జగన్ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైసీపీ నేత చల్లా రామయ్య కోరారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్పొరేషన్కు అన్ని జిల్లాల్లో డైరెక్టర్లను నియమించాలని విన్నవించారు.
ఈ ప్రభుత్వం ద్వారానే వికలాంగుల సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడుకొండల్, వీరయ్య, శ్రీనివాసరెడ్డి, నారాయణ, ఆదం శ్రీను తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు కూడా చైర్మన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వము సీఎం జగనన్న కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. త్వరలో వికలాంగులకు కూడా కార్పొరేషన్ ప్రభుత్వం నుంచి కల్పిస్తున్నారు. అలాగే ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న బాపట్ల పార్లమెంట్లో ఉన్న వికలాంగులందరూ కూడా 3 చక్ర ట్రైసైకిల్ కానివ్వండి, బ్యాటరీ బండ్లు కానివ్వండి, మోటార్ వాహనాలు కానివ్వండి, త్వరలో బాపట్ల పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు గవర్నర్లైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారి సహకారంతో, అలాగే మన ఎంపీ సురేష్ గారు సహకారంతో కూడా బండ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో వికలాంగులకు ఎవరికి ఏ సమస్య ఉన్నా తప్పకుండా సమస్య పరిశీలిస్తానికి ప్రభుత్వం ఉన్నది. పెద్దలు కూడా కోన రఘుపతి గారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఏ వికలాంగులకు ఏ సమస్య రాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ బాపట్లలో వికలాంగులకు ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గతంలో కూడా మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారి దృష్టికి తీసుకెళ్ళున్నాం. ఇంటి పన్ను పెంపుపై విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నును పెంచడం అన్యాయమంటూ సిపిఎం నేతలు మండిపడ్డారు. జగదాంబ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన 196, 197, 198 జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో జనసేన నేతలు నిరసన బాట పట్టారు. ఇంటి పన్ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ పార్టీ నేత ఉషా కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోతున్న ప్రజానీకంపై పన్ను భారాన్ని మోపి మరింత ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తుందని జనసేన నేత ఉషా కిరణ్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెత్త పేరుతో వసూలు చేస్తున్నటువంటి యూజర్ ఛార్జీలను రద్దు చేయాలి. చెత్త పేరుతో యూజర్ ఛార్జీలు రద్దు చేయాలి. విశాఖ ప్రజలపై పన్ను భారాన్ని వేయొద్దు. విశాఖ ప్రజలపై పన్ను 198 వెంటనే రద్దు చేయాలి. నెంబర్ 198 డీజిల్ తగ్గించేస్తాం, లేకపోతే మద్యం జనాలందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తాం. పిల్లలు ఎవరు కూడా అందరూ కూడా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తి పన్ను విలువ పెంచడానికి చూసినట్లయితే మరి ఇంత అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు 151 మంది ఎమ్మెల్యేలని మొన్న జరిగినటువంటి జీవీఎంసీ ఎలక్షన్స్లో కూడా క్లీన్ స్వీప్ చేసి మరి ఇంత ప్రజాదరణ ఉంది అని ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తున్న ఈ సమయంలో ఒక పక్కన కోవిడ్ వచ్చి మన రాష్ట్రంలో అనేక లక్షల మంది జనాలు చనిపోతున్న సమయంలో మీరు ఇంత అనాలోచితంగా ప్రజల మీద ఈ పన్నుల భారాన్ని మోపడం అనేది చూస్తుంటే చాలా బాధపడేటువంటి దారుణమైన స్థితి కనిపిస్తుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే చెత్త మీద మీరు ఏదైతే యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని మరి ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి పరిపాలన దిశగా మీరు ముందుకు వేస్తూ మరి
అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వెంటనే ఎవరైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 80% మంది మరి ప్రజలు అద్దె ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మీరు పెంచినటువంటి అధిక పన్నుల వలన అటు ఇంటి యజమానులకే కాకుండా అదేవిధంగా ఈ రోజు అద్దెకున్న వాళ్ళ మీద కూడా అధిక భారం పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు అనుకూలంగా మరి మీ నిర్ణయాలను మార్చుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఇక ఏపీలో అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత షేక్ బాజీ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యుత్సాహపు చర్యల కారణంగా సరికొత్త పోకడలు తెరపైకి వస్తున్నాయన్నారు. కడప జిల్లా పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. షేక్ మహమ్మద్ ఆలీ జిన్నా ఆయన ప్రొద్దుటూరులో ఆంగ్లేయుల దగ్గర జరిగినటువంటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి నిస్వార్థమైనటువంటి భారత సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఒక మైనారిటీ ముస్లిం. మేము అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి పేరు మీద ఏర్పడినటువంటి జిన్నా రోడ్డును కూడా మార్చేసి టిప్పు సుల్తాన్ రోడ్డు అనేటువంటి పెడతానని చెప్పని చేసినటువంటి ప్రకటన అత్యంత జుగుప్సాకరం, రాజకీయ దిగజారుడుతనం అని చెప్పని భారతీయ జనతా మైనారిటీ మోర్చా తెలియజేస్తూ ఉంది. ఎందుకు వచ్చింది ఈయనకి ఆలోచన అనేటువంటి విస్మయం మిగతా సమాజంలో గెలుస్తుంది. కేవలం ఆయన దగ్గర ఉన్నటువంటి 4-5 యొక్క ఓటర్లతో గెలిచినటువంటి వ్యక్తి కాదే. మీకు అత్యంత ప్రేమ కలిగితే మీరు కూడా తక్షణమే మీరు కూడా ముస్లింగా మారిపోయి మీ పేరు టిప్పు సుల్తాన్ అని పెట్టుకుంటే మేము ఇంకా బాగా సంతోషిస్తామే. ఈ దేశంలో అనేక మంది రాజులు ఈ భూభాగాన్ని పరిపాలించారు. ముందుగా భూమి ఏర్పడిన తర్వాత మన యొక్క భారతదేశానికి ముందు 1వ శతాబ్దంలో శకునులు కానీ, కుషాణులు కానీ, బర్బర్లు కానీ హిందూ రాజులు పరిపాలించిన తర్వాత 7వ శతాబ్దంలో వచ్చినటువంటి అరబ్బులు ఎవరైతే ఉన్నారో వారి తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్లు, బహమనీ సుల్తాన్లు, బెంగాల్ సుల్తాన్లు, డెక్కన్ సుల్తాన్లు, ఆ తర్వాత పఠాన్లు, మొఘలులు, నిజాం నవాబ్ వరకు దాదాపు 1100 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించారు. అప్పటికి భారతదేశం రాపోయినప్పటికీ అనేక రాజ్యాలు ఉన్నప్పటికీ రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం హిందూ రాజుల మీద పోరాడుకున్నారు. ముస్లిం రాజులు హిందూ రాజుల మీద పోరాడారు. ఈ దేశాన్ని శతాబ్దాల పాటు పరిపాలించారు. 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు వచ్చే నాటికి, ఫ్రెంచ్ వారు ఈ దేశం మీదకి వచ్చినప్పటికి నాటికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పడినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రణసనం కోసం వాళ్ళ చర్చిలు కూల్చినటువంటి టీపు సుల్తాన్ మీద తర్వాత ఆంగ్లేయుల యొక్క దాడి జరిగింది. ఆయన చనిపోయాడు. అది చరిత్ర, ఈనాటికి అవసరం లేనటువంటి విషయం. టీపు సుల్తాను చరిత్రలో ఏదో మంచి చేశాడు, ఏదో చెడు చేశాడనే విషయాన్ని సంబంధం లేకపోయినప్పటికీ ఇస్లాంలో ఉన్నటువంటి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశాన్ని అనేక మంది ముస్లిం రాజులు పరిపాలించారు. మనం చరిత్రలో మిగతా రాజులందరూ తెలియకపోయినా బాబర్ దండయాత్రలు చూసాం, గజనీ మహమ్మద్ దండయాత్రలు చేశాం, గోరీ దండయాత్రలు చూసాం, తర్వాత ఔరంగజేబు, షాజహాన్ అనేక మంది పరిపాలించిన ఎవరు ఆ రోజుల్లోనే వాళ్ళ నాన్నల విగ్రహాలు, వాళ్ళ తాతల విగ్రహాలు వాళ్లే పెట్టుకోలేదు. ఇస్లాంలో విగ్రహారాధన లేదు అనేది వాస్తవమైనటువంటి విషయం, సుస్పష్టం. కానీ విగ్రహాలను ప్రోత్సహించడం కోసం ఈనాటి రాజకీయాలు దిగజారేటటువంటి పరిస్థితి. ఒక పక్క విగ్రహాలను ధ్వంసం చేస్తారు, ఒక పక్క దేవాలయాలను ధ్వంసం చేస్తారు, ఒక పక్క రథాలను ధ్వంసం చేస్తారు. ఆ క్రమంలో వాళ్ళు కొత్త విగ్రహాలు పెడతారు. వాళ్ళు జాతి విద్వేషకుల విగ్రహాలు పెట్టేటువంటి పరిస్థితి. ఒక స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఇక విశాఖలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా విపరీతమైన వేడి, ఉక్కపోతతో కిరిబిక్కిరైన విశాఖ వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారడంతో వైజాగ్ ప్రజలకు వడగాల్పుల నుంచి ఊరట లభించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇక కదిరి పట్టణ పోలీసులు అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 700 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరు నుండి కర్ణాటక రాష్ట్రంలోని బన్నూరు పట్టణానికి రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లారీ డ్రైవర్ శ్రీనివాసులను రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. మైదుకూరులోని రైస్ మిల్లులో ఎవరికి అనుమానం రాకుండా అన్నపూర్ణ బ్రాండ్తో 700 బస్తాలు లారీలో నింపినట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రత్యేక చొరవ చూపి లారీని పట్టుకున్న పట్టణ ఎస్ఐ హేమంత్ కుమార్ని పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు. ఈరోజు ఉదయము దాదాపు 9:30 గంటలకి రాబడిన సమాచారం మేరకు ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంని పీడిఎస్ రైస్ని అక్రమంగా సరఫరా చేస్తున్నారు అనే సమాచారం పైన మేము ఎస్ఐ గారు మా స్టాఫ్ అంతా కూడా రైడ్ చేసి ఒక లారీని దాంట్లో ఉన్న 700 బస్తాలని ఒక్కొక్క బస్తా 50 కిలోలు ఉంటుంది. టోటల్గా 700 బస్తాలని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి రైస్ని సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది. వారిపైన క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా డ్రైవర్ యొక్క కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది. డ్రైవరు ఏం పేరు శ్రీనివాసులు కదా, ఈ శ్రీనివాసుల్ని మనము అదుపులోకి తీసుకుంటే వాళ్ళ ఓనర్ కూడా దీంట్లో పాత్ర ఉందని తెలిసింది. వాళ్ళ ఓనర్ని కూడా ముద్దాయం చేయడం జరిగింది. సో అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని పేదలందరికీ కంప్లీట్గా అందజేయాలా. ఎవరైనా ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా ఇలాంటి పనులు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరిని, ఇలాంటి నేరాలు చేసే ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇంకా సిబ్బందిని అందరినీ కూడా దీన్ని పట్టుకున్న ఈ సిబ్బంది అందరినీ కూడా ఈ సమాచారం తీసుకున్న సిబ్బందికి అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నారు. శ్రీనివాసులు, కదిరి టౌన్. విశాఖ జిల్లా తీగెలమెట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన 6 మావోయిస్టుల మృతదేహాలను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులు తీసుకుపోయారు. అయితే మరో 2 మృతదేహాలను ఎవరూ తీసుకెళ్లలేదు. ఈ 2 మృతదేహాలకు నర్సీపట్నంలో అంత్యక్రియలు నిర్వహించామని ఓఎస్డీ సతీష్ కుమార్ తెలియజేశారు. అందరూ కూడా ఈ అశోక్ తప్ప మీరు అందరూ చూస్తారంటే 30 సంవత్సరానికి తక్కువ ఉండేవాడు. ఇలాంటి ప్రతి ఒక్క ప్రాణాలు కూడా మన దేశాన్ని అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటి యంగ్స్టర్స్, యువతలు మనము మావోయిస్ట్ వైపు వెళ్ళి వాళ్ళు జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఎదురుకాల్పుల్లో ఒకవేళ ఎవరైనా గాయపడిన వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు లొంగిపోయారంటే వాళ్ళకి కావాల్సిన చికిత్సలు ఇచ్చి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మనం అన్ని సపోర్ట్ చేయడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెడీగా ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుంచి ఏ పథకాలు కానీ, వాళ్ళకి మేబీ రేషన్ కార్డులు కానీ, ఒక జనజీవన స్రవంతిలో కలవడానికి కావాల్సిన ఏ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయో అదన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ కలిసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇది కాకుండా దళంలో ఉన్న చాలామంది ఇప్పుడు ఇలాంటి ఎదురుకాల్పుల్లో తెలియకుండా చనిపోకుండా ఉండాలంటే వాళ్ళు కూడా లొంగిపోవాల్సిన కోరికలు కూడా మనం పెట్టుకుంటున్నాము. లొంగిపోయారంటే వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామని టెర్రరిజం కానీ ఎక్స్ట్రీమిజం రిలేటెడ్ అన్ని కేసెస్, ఎస్పెషలీ యూఏపీఏ అంటారు. సో యూఏపీఏ రిలేటెడ్ కేసెస్ అన్నీ కూడా చూసుకోవడానికి స్పెసిఫిక్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అపాయింట్ చేయడం జరిగింది. అది ఎలా అంటే మన స్టేట్ గవర్నమెంట్లో కేసు రిజిస్టర్ చేశామంటే కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక స్పెషలిస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఒక కేసు అది డీల్ చేయడానికి అన్ని అంశాలు ఉందంటే, అది అనుకుందంటే మనం ముందు పంపిస్తాము కేసుని. తరువాత వాడు ఉన్న సాక్ష్యాలన్నీ చూసిన బట్టి ఇది ఒక మంచి కేసులు, స్పెసిఫిక్ కేసులు మనం బాగా చేయొచ్చు అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్న కేసెస్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. అలాంటి మనము ఇప్పుడు రీసెంట్గా నాగనా కేసెస్లో కూడా మీకు అందరూ చూసుంటారు. మన పెద్దబయలు అరెస్ట్ చేసిన నాగనా కేసులో కూడా అంత సాక్ష్యాలు ఉండడం వల్ల
ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దాంట్లో సంబంధం కనుక అన్ని క్లియర్ ఎవిడెన్సెస్ ఉంది కాబట్టి ఆ కేసెస్ని మనం ఎన్ఐఏ తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కూడా అన్ని అరెస్టులు జరగడం. ఏ కేసు పంపించామంటే సారీ ఏ కేసు ఇచ్చాము? ఎన్ఐఏ 47/2020 నేను ఒకసారి వెరిఫై చేస్తాను. ముంజింగ్పూర్ పోలీస్ స్టేషన్. లే అది ఆ కేసు ఉంది, ఆ కేసు అది బాగుంది. ఇది ఇప్పుడు రీసెంట్గా మనము పెద్దపల్లిలో ఒకరిని అరెస్ట్ చేశాము. మన భారతదేశంలో ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో మహిళా రైతు కూలీల సాంస్కృతిక ప్రదర్శన. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం. ఇంటి పన్ను పెంపుపై వామపక్షాల ఆగ్రహం. విశాఖలో నిరసన ప్రదర్శన. అధికార పార్టీ తీరుపై విజయవాడ బీజేపీ నేత ఆగ్రహం. అత్యుత్సాహం అంత మంచిది కాదని హితవు. కదిరిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. 700 బస్తాల బియ్యం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.